బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ఉద్యమకారుల కమిటీ ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో కీలకంగా తమ పాత్రను వ్యవహరించారో, ఇటు ప్రత్యక్షంగా పరోక్షంగా తెలంగాణ ఉద్యమం కోసం ఇక తమ యవ్వనానంతా ఆరబోసారో వాళ్ళను గుర్తించే పనిలో పడ్డట్టు తెలుస్తుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. మేము అధికారంలోకి వస్తే ఎవరైతే ఉద్యమకారులారో ఉద్యమకారులను ఖచ్చితంగా గుర్తిస్తాం, గుర్తింపు కార్డు ఇస్తాం, వాళ్ళకు బతకడానికి కొంత జాగాని ఇస్తాం, వాళ్ళకు సంఘంలో ఖచ్చితంగా వాళ్ళకు ఒక రకమైనటువంటి ప్రయారిటీని ఇస్తామని కూడా చెప్పే ప్రయత్నం చేసింది. సో అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్న ఉద్యమకారులందరికీ న్యాయం చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం అంటూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ చైర్మన్ కె కేశవరావు స్పష్టం చేశారు. అయితే తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు గౌరవం కోసం ఏర్పాటైన కమిటీ సచివాలయంలో నిన్న అఖిలపక్ష సమావేశం నిర్వహించి అన్ని పార్టీల ప్రతినిధులను ఆహ్వానించి వారి అభిప్రాయాలను సైతం రికార్డ్ చేసినట్టు తెలుస్తోంది. బట్ ఒకసారి దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉద్యమకారులకు సంబంధించి ఎటువంటి గుర్తింపు ఇవ్వబోతుంది అంటే ప్రధానంగా మరి రకరకాల ఉద్యమకారులు ఉన్నారు. కొంతమంది జైలుకు పోయి ఉన్నారు, కొంతమంది కేసులు పెట్టుకున్న ఉన్నారు, కొంతమంది ప్రాణాలు అర్పించిన ఉన్నారు. కాబట్టి సో ఎవరెవరికి ఎట్లా గుర్తించబోతుంది, అసలు ఉద్యమకారుల కమిటీ ఏం చేయబోతుంది, మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి మూషం శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సో మూషం, కమిటీ ఎట్లా ముందుకు వెళ్ళబోతుంది, కమిటీ ముందు ఉన్నటువంటి టాస్క్లు ఏంటి? శ్రీశైలం, ప్రధానంగా మనము ఉద్యమకారులకు సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం ఒక కమిటీని వేసింది. దానికి కె కేశవరావును ప్రభుత్వ సలహాదారుని దానికి సంబంధించినటువంటి విషయంలో చైర్మన్ గా పెట్టి మిగిలినటువంటి సభ్యులుగా అద్దంకి దయాకర్, అలాగే కోదండరాం, రాములు నాయక్ తదితరులను అందులో అయితే సభ్యులుగా పెట్టినటువంటి విషయం అందరికి తెలిసిందే. ఇక ఆ కమిటీ ఇప్పటికీ 2 దఫాలుగా సెక్రటరియట్ లో వారైతే అక్కడ భేటీ అవ్వడం జరిగింది. కానీ ఎలా ఉద్యమకారులను గుర్తించాలి, ఎలాంటి క్రైటీరియాని పెడితే బాగుంటుంది, దాంతో పాటుగా ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి ఎఫ్ఐఆర్లు నమోదు చేసుకొని ఉద్యమంలో పాల్గొన్నటువంటి వారిని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలి, దాంతో పాటుగా మామూలు విద్యార్థి ఉద్యమ నాయకులను ఎలా పరిగణలోకి తీసుకోవాలి, దాంతో పాటుగా కొన్ని నెలలు రోజుల పాటు జైళ్లలో మగ్గినటువంటి వాళ్ళని ఎలా పరిగణలోకి తీసుకోవాలి, ఎలాంటి ఎఫ్ఐఆర్లు లేకుండా కేవలం తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి విషయంలో ముందు వరుసలో ఉన్నటువంటి వాళ్ళని ఎలా పరిగణలోకి తీసుకోవాలి. దాదాపుగా అంటే తెలంగాణ ఉద్యమం అంటే అందరూ ఉద్యమం చేసిరని చెప్పేసి చెప్పుకుంటా ఉంటాం, కానీ దానిలో ఈ ఐడెంటిఫికేషన్ అనేది ఎట్లా చేయాలి అనేటువంటి విషయంలో మాత్రం తర్జన పడుతున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. మొదటి దఫాలో కేవలం కమిటీ మాత్రమే భేటీ అయింది. 2వ దఫాలో మాత్రము అఖిల పక్షాన్ని ఆహ్వానించి ఆ అఖిల పక్షం సంబంధించినటువంటి విషయంలో అన్ని రకాలైనటువంటి సిఫార్సులను కూడా స్వీకరించినటువంటి కె కేశవరావు కమిటీ దీనికి సంబంధించినటువంటి విషయంలో ఎలా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఒక తీవ్రమైనటువంటి కసరత్తు అయితే చేస్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. ఇది ఇటు రేవంత్ రెడ్డికి, దాంతో పాటుగా కె కేశవరావు కమిటీకి మాత్రం ఒక పెద్ద తలనొప్పిగా మారింది అనేటువంటి వార్తలను అయితే మనం చూస్తా ఉన్నాం. తలనొప్పి అనడం అనేది ఎందుకంటే ఎలా ముందుకు వెళ్ళాలనేటువంటి విషయంలో ఇబ్బందులు తలెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మేము ఉద్యమకారులం కాదా అని చెప్పేసి మళ్ళీ పలు రకాలైనటువంటి సంకేతాలు బయటకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని ఎలా పరిగణలోకి తీసుకోవాలి, ఎలాంటి గుర్తింపును వారికి ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయంలో ఏదైనా వారికి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్ సమయంలో పెట్టినటువంటి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలంటే లక్షలాది మంది, వేలాది మంది ఒకవేళ పరిగణలోకి తీసుకుంటే దానికి సంబంధించినటువంటి విషయంలో తక్కువ మొత్తంలో ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కానీ ఏదైతే ఉద్యమకారులను సరైనటువంటి గుర్తింపును గుర్తించినట్టు ఉంటే మాత్రము ఖచ్చితంగా అందరికీ న్యాయం చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఇప్పటికే ప్రొఫెసర్ కోదండరాం, ఏదైతే ఉద్యమ జేఏసీ చైర్మన్ గా అప్పుడు కొనసాగినటువంటి ప్రొఫెసర్ కోదండరాం తొలివెలుగు వేదికగానే చాలా సార్లు చెప్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. మరొక వైపు ఇప్పటికే దాదాపు 2.5 సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకున్నటువంటి రేవంత్ సర్కారు కనీసము ఉద్యమకారులకు సంబంధించినటువంటి విషయంలో ఎక్కడ పరిగణలోకి తీసుకోలేదనేటువంటి ఒక అపవాదు ఇప్పటికే మూట కట్టుకున్నటువంటి సందర్భంలో మిగిలినటువంటి ఒక కాలంలోనైనా జూన్ 2న ఏదో ఒక సంకేతాలు వస్తాయి, జూన్ 2న ఏదో ఒక రకమైనటువంటి అవకాశము ప్రభుత్వం నుంచి వెళ్ళి ఒక తీపి కబురు వస్తుందని చెప్పేసి ఉద్యమకారులు భావించినప్పటికీ కూడా జూన్ 2 కూడా అయిపోయింది. ఇప్పుడు జూన్ 5వ తారీఖు వరకు వచ్చాము. ఈ మధ్య కాలంలో కూడా ఎలాంటి కసరత్తు జరిగింది అనేది మాత్రం అంటే కేవలం మీటింగ్స్ మార్కే పరిమితం అవుతున్నారు, కానీ ఒక ప్రకటన మాత్రం చేయట్లేదు అనేటువంటి ఒక గుర్రు మాత్రం తెలంగాణ ఉద్యమకారులలో కనబడతా ఉంది.
మరి ఉద్యమకారుల నుంచి వస్తున్నటువంటి ఒక వ్యతిరేకతను ఖచ్చితంగా తగ్గించుకోవాలి. ఆ ఉద్యమకారులకు సంబంధించినటువంటి విషయంలో ఏదో ఒకటి న్యాయం చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి విషయంలో అడుగులు కేవలం కేకే కమిటీతోని సాధ్యమవుతాయా అనేటువంటి కొన్ని ప్రశ్నలు కూడా తలెత్తున్నటువంటి సందర్భం. ఎందుకంటే ప్రత్యేకమైనటువంటి ఒక బడ్జెట్ పెట్టాలి, ఎంత మేరకు వీరికి ఏం చేయగలము, 250 గజాల భూమి ఇస్తామని చెప్పారు. దాంతో పాటుగా కొన్ని రకాలైనటువంటి హామీలను అప్పుడు ఇవ్వడం జరిగింది. ఉద్యమకారులను గుర్తించడం వరకే సరిపోదు, దానికి సంబంధించి ఏదో ఒక న్యాయం చేయాలనేటువంటి డిమాండ్స్ కూడా నాటి ఉద్యమ కాలంలో పనిచేసినటువంటి ఉద్యమకారుల జేఏసీల నుంచి వస్తున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. కొంతమంది పలు రకాలైనటువంటి జేఏసీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే ఉద్యమకారులకు సంబంధించినటువంటి ఆ యొక్క ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకోవడానికే కొన్ని కమిటీలు కూడా ఏర్పడేటువంటి సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. మొత్తం మీద ఇది ఒక చిక్కుగానే కనబడతా ఉంది. ఎలా గుర్తిస్తారు, ఎట్లాంటి అవకాశాలు ఇస్తారు, ఎట్లాంటి హామీలను నెరవేర్చడానికి అవకాశం ఉంది, మరి ప్రభుత్వం ముందు ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటివి అనేది మాత్రం తెలవడానికి ఇంకొంత సమయం అయితే పట్టేటువంటి అవకాశం ఉంది. శ్రీశైలం, మరి గుర్తింపును ఇస్తే ఎలాంటి వారికి ఇవ్వాల్సి వస్తుంది, ఎఫ్ఐఆర్ ని క్రైటీరియాగా పెడితే మాత్రం చాలా వ్యతిరేకత వస్తుంది. కాబట్టి దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి విషయంలో మాత్రం తీవ్రమైనటువంటి ప్రధానంగా సకల జనులు ఈ తెలంగాణ ఉద్యమంలో సమ్మెల్లో ధర్నాల్లో నిరసనలో పాల్గొన్నటువంటి పరిస్థితి. సో సకల జనుల్లో మరి అసలైనటువంటి ఉద్యమకారులు ఎవరు, తమ యవ్వనాన్ని, తమ ప్రాణాలని, తమ కుటుంబాలని ఎవరైతే దానం చేసిరో, ఎవరైతే మరి త్యాగం చేసిరో వాళ్ళను ప్రధానంగా ఎట్లా ఐడెంటిఫై చేసే అవకాశం ఉంది? అంటే దీనికి సంబంధించి ఉద్యమకారుల నుంచి, ఉద్యమంలో కీలకంగా పాల్గొన్న వాళ్ళ నుంచి ఏమైనా కొంత సమాచారం వస్తుందా? వాళ్ళు ఏమైనా ప్రభుత్వానికి విన్నపించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారా? అంటే ఎఫ్ఐఆర్ ఏదైతే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు పోలీస్ స్టేషన్ లో వచ్చేటువంటి ఎఫ్ఐఆర్ ను పరిగణలోకి తీసుకోవాలి అంటూ సూత్రప్రాయమైనటువంటి ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎఫ్ఐఆర్ నమోదై తెలంగాణ ఉద్యమ కేసులో కనుక ఉన్నట్టుంటే వారిని మొదటి కేటగిరీ కింద పెట్టడం, మరొక వైపు ఏదైనా పేపర్ స్టేట్మెంట్స్ అలాంటివి ఏమైనా ఉండి ఎఫ్ఐఆర్ నమోదు కాకుండా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేస్తే వాళ్ళని రెండో కేటగిరీ కింద పెట్టడము, మూడో కేటగిరీని ఎలా అంటే ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి ఎఫ్ఐఆర్ నమోదయ్యి ఇట్లా తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటే మాత్రం వారిని ఇంకొక కేటగిరీగా మొత్తం 3 కేటగిరీగా పెట్టాలని చెప్పేసి ఇప్పటికే సిఫార్సులు అయితే అందాయి. దానికి సంబంధించి ప్రభుత్వము కూడా ఒక ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఒక సపరేట్ జీవోని తీసుకొచ్చి ఈ యొక్క కమిషనే ఏదైతే ఉద్యమకారులకు సంబంధించినటువంటి ఒక కమిటీ ఏర్పడిందో ఆ కమిటీనే ఫైనల్ చేసేసి ప్రభుత్వానికి ఒక నివేదిక మాత్రం ఇవ్వబోతా ఉంది. ఆ నివేదికలో ఈ 3 రకాలైనటువంటి కేటగిరీస్ ను ఏర్పాటు చేసి ఆ 3 రకాల కేటగిరీస్ ప్రకారంగానే ఉద్యమకారుల గుర్తింపు అనేది ఉంటుంది అనేటువంటి సమాచారం అయితే వస్తుంది. శ్రీశైలం, మొత్తం మీద ఉద్యమకారుల గుర్తింపు అనేది మాత్రం ఒక తలనొప్పిగా మారిందని చెప్పుకోవచ్చు. ఎలా చేయాలి, ఎట్లా చేయాలి అనేటువంటి విషయంలో కసరత్తు అయితే కొనసాగుతున్నటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. శ్రీశైలం, రైట్, థ్యాంక్ యూ మూషం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్ గా తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ కొంత ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు గౌరవం కోసం ఏర్పాటైన ఈ కమిటీ ఇక గురువారం అఖిలపక్ష సమావేశం నిర్వహించి అన్ని పార్టీల ప్రతినిధులను ఆహ్వానించి వారి అభిప్రాయాల్ని రికార్డు చేసినట్టు తెలిసింది. సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులు, ఉద్యమకారులు సంఘాలను మళ్ళీ కలుస్తామని తెలిపారు. ఉద్యమకారులను కొన్ని ఉద్యమ జేఏసీ ప్రతినిధులను పిలిచి మాట్లాడతామన్నారు. విద్యార్థులతో, ఉద్యమకారుల సంఘాలతో అనుబంధం ఉన్న వారిని మళ్ళీ కలుస్తామని చెప్పుకొచ్చారు. ఇక తొలి మలి దశ ఉద్యమకారులందరికీ న్యాయం చేయాలంటూ ప్రభుత్వం భావిస్తున్నట్టుగా ఉద్యమకారులందరికీ పిలిచి మాట్లాడతామన్నట్టుగా ఇక కమిటీ చెప్తోంది. మరోవైపు ఉద్యమ సమయంలో మా జీవితాల్లో యవ్వనం పోయింది, మమ్మల్ని ఆదుకోవాలంటూ ఉద్యమకారులు తనకు విజ్ఞప్తి చేశారంటూ ఎమ్మెల్సీ కోదండరాం మీడియాకు వివరించారు. ఉద్యమ సమయంలో తాను పొలిటికల్ జేఏసీ చైర్మన్గా ఉంటే చాలామంది వివిధ ఉద్యమ జేఏసీలో ఉన్నారంటూ గుర్తు చేశారు. ఇప్పుడు వారందరినీ కలుస్తానని, అన్ని యూనివర్సిటీలోని జేఏసీ ప్రతినిధులతోనూ సమావేశమవుతామని, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, విద్యార్థి జేఏసీ, యూనివర్సిటీ జేఏసీలను సంప్రదిస్తామంటూ ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ వెల్లడించారు. అందరి అభిప్రాయాలను తీసుకొని ఉద్యమకారుల గుర్తింపును ఖచ్చితంగా మరి వాళ్ళకు గౌరవం ఇస్తాం, వాళ్ళను ఆదుకుంటామనేటువంటి అంశాన్ని ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ ఉద్యోగ, విద్యార్థి, జర్నలిస్టు, న్యాయవాద సంఘాలన్నీ అన్నీ కూడా పిలిచి మాట్లాడి ఉద్యమంలో గాయాల పాలైనటువంటి వారు, వివిధ రకాలుగా నష్టం జరిగిన వారికి న్యాయం చేస్తామంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. ఇక కవులు, కళాకారులు, తెలంగాణ సాధన కోసం పనిచేసిన వారందరినీ గుర్తిస్తామంటూ వెల్లడిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా సలహాలు, సూచనలు
ఆఫ్లైన్ ఆన్లైన్ విజ్ఞప్తులు స్వీకరిస్తామంటూ వివరిస్తున్నారు. ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ ఉద్యమకారులు జేఏసీలు చాలా ఉన్నాయని వారందరినీ కూడా కలుస్తామంటూ చెప్పుకొచ్చారు. ఇక ప్రజా సంఘాల విద్యార్థి సంఘాలు సంబంధ వర్గాలతో సమావేశం ఏర్పాటు చేస్తామని 1969 ఉద్యమకారులు కూడా గుర్తివేయాలంటూ రాజకీయ పార్టీలు సూచిస్తున్నాయి. ఇక సమావేశానికి కాంగ్రెస్ నుంచి మహబూబాబాద్ ఎంపీ బాలరాం నాయక్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకరు, ఎమ్మెల్సీ దాసో శ్రవణ్ కుమార్, బీజేపీ, సిపిఐ, సిపిఎం, టీడీపీ నుండి కూడా ఇక న్యూ డెమోక్రసీ ఆఫ్ టీజేఎస్ నుంచి కూడా ఆహ్వానించేటువంటి అవకాశం కనిపిస్తుంది. బట్ ఉద్యమకారుల్ని ఆదుకోవాలనేది అందరూ చెప్తున్నటువంటి పరిస్థితి. ఆ ఉద్యమకారుల విషయంలోనే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి కమిటీ అన్ని కోణాల్లోనూ అందరినీ మరి గుర్తించే ప్రయత్నం పడుతుంది. ఇటు టీచర్లు, అడ్వకేట్లు, ఉద్యమకారులు, ఎవరైతే జర్నలిస్టులు, ఇట్లా చెప్పుకుంటూ పోతే సకల జనులు అని చెప్తా ఉన్నాం. ఈ సకల జనుల్లో ఎవరెవరు ఏ పాత్ర పోషించారు, ఎవరెవరిపైన కేసులైనాయి, ఎవరెవరిపైన మరి లాఠీ చార్జీలు అయినాయి, ఎవరెవరు కుటుంబాల్లో వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కోల్పోయారు, ఏ ఉద్యోగంలో వాళ్ళు ఉండి ఉద్యమంలో కీలకంగా పనిచేసి వాళ్ళ ఉద్యోగాల్ని కోల్పోయారు, ఇట్లా అన్ని రకాల డిపార్ట్మెంటు అందరినీ ఐడెంటిఫై చేసే ప్రయత్నం అయితే ఇక కేకే కమిటీ చేస్తున్నట్టు తెలుస్తుంది. అందరితో కలిసి మాట్లాడతాం, అందరినీ యాది చేసుకుంటాం, వాళ్ళని యాది చేసి వాళ్ళతో మరి ఒక రకమైనటువంటి డేటాను సేకరించి ఒక రకమైనటువంటి లిస్టును తయారు చేసి వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేస్తామంటూ కేకే కమిటీ చెప్తా ఉంది. బట్ కొంత హెడేక్గానే ఉంది. ఇంతమంది 4 కోట్ల తెలంగాణలో మరి ఇంతమందిని ఎట్లా ఐడెంటిఫై చేయాలి, ఎట్లా గుర్తించాలనేది కొంత హెడేక్ అయినటువంటి వరకు చాలా బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. బట్ చూద్దాం ఎట్లా కేకే కమిటీ నిర్ణయిస్తుంది, ఎవరిని గుర్తింపు చేసి వారి ఉద్యమకారులుగా వాళ్ళకు అర్హతని ఇవ్వబోతుంది అనేది.